In such cases we go to Fourier series. అయితే Fourier series కూడా మీకు అన్ని ఫంక్షన్స్ కి రావు. సో Fourier series ఒక ఫంక్షన్ కి Fourier series రావాలంటే what is the condition? It should satisfy Dirichlet's conditions. So Dirichlet's conditions ఏంటి? What are Dirichlet's conditions? Please respond. Dirichlet's conditions ఏంటి? What are the Dirichlet's conditions? Dirichlet's conditions అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? The given function f of x must be periodic, finite and ఇంకా periodic అవ్వాలి, finite అవ్వాలి, అదే maximum minimum finite అవ్వాలి, ఇంకా single valued. Very good. So that is the first condition. సో అక్కడ పీరియాడిక్ అవ్వకపోతే ఏమవుతుంది? సో పీరియాడిక్ అవ్వకపోతే నాన్ పీరియాడిక్ ఫంక్షన్స్ కి మీరు ఫోరియర్ సిరీస్ కట్టలేరు. సో అందుకని ఈ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ దట్ కాన్సెప్ట్. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకుని ఫార్ములా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఫోరియర్ సిరీస్ a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n by x by c. ఓకే, ప్లస్ bn sin n by x by c. అక్కడ n ఈక్వల్ టు 1 to infinity అన్నారు అంటే n ఏ వాల్యూస్ తీసుకుంటుంది? 1 2 3 4 5 సో ఆన్. సో అవేంటి? ఆ కౌంటబుల్ నెంబర్స్ అంటాం. కౌంటబుల్ నెంబర్స్ అంటే డిస్క్రీట్ అని అర్థం. అంటే ఆ 1 నెక్స్ట్ వాల్యూ 2, ఒకవేళ నెక్స్ట్ వాల్యూ 1.1 1.2 లేదా 1.01 1.02 లేదా 1.001 1.002 ఇలా అన్ని వాల్యూస్ తీసుకుంటే అది డిస్క్రీట్ అవుతుంది. సో బట్ ప్రాక్టికలీ వీ నీడ్ సచ్ such things, not only for discrete integers but also for real numbers also we need the series. So in such cases Fourier series fails. సో అక్కడ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే అక్కడ జనరలీ Fourier series exists for in the interval between -c to +c and the two of length 2π. So what we'll do, we take the limit c tends to infinity అని తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. అది ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. సో అందుకే మీకు ఓన్లీ కౌంటబుల్ నెంబర్స్ కే అక్కడ ఫోరియర్ సిరీస్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి we call Fourier series as discrete finite Fourier transform. Discrete finite Fourier transform. Okay, DFTT అంటారు. DFTT అని. Fourier series is nothing but discrete finite Fourier transform. సో ఫైనైట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు అక్కడ లిమిటెడ్ ఇంటర్వెల్ లో అది పీరియాడిక్. అఫ్ కోర్స్ అన్లిమిటెడ్ పీరియాడిక్ నేచర్ అంటేనే -∞ to +∞ సేమ్ కర్వ్ ఇదవుతుంది అని చెప్పి. ఆ ఫైనైట్ ఇంటర్వెల్ లోనే మనం రియల్ నెంబర్స్ కూడా తీసుకుంటే ఏమవుతుంది? ఇన్ఫినైట్ నేచర్, అన్కౌంటబుల్ నేచర్ వచ్చేస్తుంది. అందుకని ఒక పర్టికులర్ ఫైనైట్ పీరియడ్ తీసుకుంటేనే, పీరియడ్ ఆఫ్ లెంత్ 2c తీసుకుంటేనే మనకి అదేమో కౌంటబుల్ లో ఉంటది ఫోరియర్ సిరీస్ లో. ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి ఎప్పుడైతే c tends to infinity అని చెప్తామో, నెక్స్ట్ నాన్ పీరియాడిక్ అంటాము, నెక్స్ట్ కంటిన్యూస్ అంటాము, అంటే డిస్క్రీట్ కాదు అని చెప్తాము, ఇట్ ఈస్ అన్కౌంటబుల్ అండ్ ఇట్ టేక్స్ మెనీ వాల్యూస్. అందుకనే ఫోరియర్ సిరీస్ కి డిస్క్రీట్ ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని పేరు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? హలో, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్? Anyone please respond. What is a transform? Anyone? Unmute yourself and respond. What is a transform? Transform means change, conversion of one sort of domain to another sort of domain. Okay, so ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇట్ కన్వర్ట్స్ టైం డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్. సేమ్ ఇది కూడా అంతే. దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫోరియర్ సిరీస్ సో ఆన్. సో ఇక్కడ కూడా దిస్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆల్సో కన్వర్ట్స్ టైం డొమైన్ టు
ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ డొమైన్ అసలు మీకు ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది అని అంటే వేవ్, మీకు ఎక్కడైతే వేవ్ ఫార్మ్స్ ఉంటాయో మీకు ఆ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎంటర్ అయిపోతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ సౌండ్ వేవ్స్, నెక్స్ట్ రేడియో వేవ్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే వేవ్ ఫామ్ లోనే, మనం కమ్యూనికేషన్ కూడా వేవ్ ఫామ్ లోనే వెళ్తాం కదా. సో మీరు ఒక స్పీకర్ తీసుకోండి, ఆ స్పీకరు అది బయట పెట్టండి. ఎక్కువ ఎయిర్ ప్రెషర్ ఉందనుకోండి, ఎయిర్ ప్రెషర్ ఉంటే ఏమవుతుంది మీకు, దాని నుంచి ఫ్రీక్వెన్సీ స్మూత్ గా లేకుండా అబ్రప్ట్ గా చేంజ్ అవుతూ ఉంటుందండి. అంటే స్టేషనరీ వాల్యూస్ పెరిగిపోతూ ఉంటాయి, అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ మినిమం ఫ్రీక్వెన్సీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అంటే దాని మూలంగా ఏమవుతుంది అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు ఆ వేరియేషన్ ఎలా ఉందో ఆ ఫ్రీక్వెన్సీ ఫినామినా ఇచ్చేదే మీకు దీస్ కాన్సెప్ట్స్ విల్ గివ్ యూ సచ్ స్టడీస్. ఓకే, అలాగే గిటార్ కానీ లేదా వీణా కానీ ఇవన్నీ ఏమన్నా తీసుకున్నప్పుడు మనకు అక్కడ మ్యూజిక్ అనేది టోన్స్ ద్వారా వస్తుంది కదా, అక్కడ వైబ్రేషన్స్ ఎప్పుడైతే వైబ్రేషన్స్ ఉన్నాయో మీకు ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ ఉన్నట్టే ఆ ఫినోమినాలో. సో అలాంటి ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మెజర్ చేసేది దిస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ గివ్ యూ సచ్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యాథమెటికల్ గా ఫిజికల్ గా కన్నా నాకు నేను మ్యాథమెటిక్స్ చెప్తున్నాను కాబట్టి మ్యాథమెటికల్ గా దేని ఇంపార్టెన్స్ ఏంటి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ సమ్ టెక్నిక్స్ టు ఇవాల్యుయేట్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్. సో ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఆల్రెడీ ఇది వరకు చెప్పాను మీకు. లిమిట్స్ లో, ఇంటిగ్రల్ లిమిట్స్ లో అప్పర్ లిమిట్ కానీ లోయర్ లిమిట్ కానీ ఇన్ఫినిటీ ఉన్నా, అంటే ఎలా ఉంటాయి ఇంటిగ్రల్స్, -∞ టు +∞, 0 టు ఇన్ఫినిటీ, అలాగే -∞ టు 0 లేదా -∞ టు a. సో రెండు లిమిట్స్ లో అప్పర్ లిమిట్ కానీ లోయర్ లిమిట్ కానీ మీకు ఇన్ఫినిటీతో ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటాం. మనకి ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ కానీ ఇన్ఫినైట్ సిరీస్ కానీ ఎగ్జిస్టెన్స్ కష్టం. ఇన్ఫినైట్ టర్మ్స్ ఉన్నప్పుడు సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి, అంటే సమ్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని. అలాగే ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ లో కూడా మనకి ఆ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూడాలి. ఒకవేళ ఎగ్జిస్ట్ అవ్వకపోతే సింగులర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ సింగులర్ పాయింట్స్ తీసేస్తే ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, ఆ కండిషన్స్ ఏంటి మీరు మీరు చూసుకొని ప్రాబ్లం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఫోరియర్ సిరీస్ లో కొన్ని ఫోరియర్ కొఎఫిషియెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, ఎక్కడ n ≠ 1 అనో ఇలా ఉంటాయి. అవేంటి, మీరు ఇమీడియట్లీ ఏం చేస్తున్నారు, దట్ an = సంథింగ్ -1 హోల్ పవర్ n/n² - 1 ప్రొవైడెడ్ n ≠ 1 అని రాసేసి a1 సపరేట్ గా కడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా అంతేనమ్మా, ఈవెన్ an 0 వచ్చినా కూడా డినామినేటర్ లో n-1 ఉంది అంటే కంపల్సరీ n ≠ 1 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ a1. Okay, similarly here also when improper integrals are there, so many techniques you are going to read in engineering. So already ఒకటి మీరు చదివేశారు, డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్. ఐ మీన్ మీకు ఫ్రీక్వెంట్ గా చెప్పాను కదా, డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్, ఇట్ ఈస్ వన్ కాన్సెప్ట్ టు ఇవాల్యుయేట్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అండ్ మామూలు డెఫినెట్ ఇంటిగ్రల్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ దట్ రూల్ ఈస్ అప్లికబుల్ ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫ్రీక్వెంట్ గా అప్లై చేయవలసిన అవసరం వస్తుంది. అలాగే మీరు చదివిన ఇంకో టెక్నిక్ ఏంటి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో దిస్ ఈస్ వన్ థింగ్ వై యూ హ్యావ్ టు రీడ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. అలాగే ఇంకోటి ఏంటి అంటే మీరు ఫస్ట్ సెమ్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సింప్లిఫై చేశారు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశారు. So when you solve differential equations using Laplace transforms, what you did, directly you are finding the solution. So akkada boundary conditions iste particular solution vastundi, boundary conditions ivvakapothe, I mean initial conditions iste particular solution vastundi, ivvakapothe direct ga general solution vastundi by assuming those initial conditions are some arbitrary constants. Okay, so if there is no need to find complementary function, particular integral, and then evaluating arbitrary constants. All this labor is reduced when you apply Laplace transforms to differential equations. Similarly, in the same way, Fourier transforms are used to solve partial differential equations. Ordinary differential equations aithe Laplace transforms apply cheyandi. Partial differential equations aithe Fourier transforms apply cheyandi. ఓకే, సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు దాని మీద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ముందు ఓడీలోకి కన్వర్ట్ అవుతుంది.
partial differential equations PDE అంటాం. సో ODE అంటే ordinary differential equations. So Fourier transforms converts PDE into ODE, and for ODE if you apply inverse transforms then you will get the required solution. So that is the advantage of Fourier transforms. So okay, అర్థమైందా Fourier transforms ఎందుకు చదవాలి అని? Physically it converts, it transforms time domain into frequency domain. That is one thing. Even both Laplace transforms and Fourier transforms act in the same way. Okay, and next one more important concept is this Fourier transforms converts partial differential equations into ordinary differential equations. That is, and that means it is used to solve partial differential equations. Okay, and next ఇక్కడ ఏంటి అంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఉంది చూడండి. మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయినా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయినా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అంటేనే all these transforms are used to solve differential equations, whether ordinary or partial. Even partial differential equations మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి చేయొచ్చు, కానీ కొంచెం కష్టం. ఇది ఈజీ, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజీ. ఓకే, సో మీకు ఇంకొన్ని కాన్సెప్ట్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో వస్తాయి. ఎర్రర్ ఫంక్షన్ అని, ప్రాబిలిటీ ఎర్రర్ ఇంటిగ్రల్ అని, ఈ ఆన్సర్స్ అన్ని వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా వెళ్ళినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్స్ అన్ని తెలిస్తే గానీ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి చేయటం అవ్వదు. ఓకే, సో ఇన్ దిస్ వే మీకు ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బౌండరీ కండిషన్స్. నేచర్ ఆఫ్ ద బౌండరీ కండిషన్స్ అంటే ఒక్కొక్కసారి బౌండరీ కండిషన్స్ సైన్ ఫంక్షన్ కొసైన్ ఫంక్షన్ లో ఇస్తారయ్యా. సో అంటే పీరియాడిక్ ఫంక్షన్స్ ఇచ్చినట్టు అనమాట. ఆ బౌండరీ కండిషన్స్ పీరియాడిక్ నేచర్ లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఓకే, కాన్స్టెంట్స్ లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బౌండరీ కండిషన్స్ వి అప్లై ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో దిస్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, why you have to study. Okay, so now let us see what is the definition of integral transform. The integral transform actually ga f bar of s అని రాస్తాము. f bar of s of a function f of x with the kernel k of s comma x is defined as. మామూలుగా సింపుల్ గా ఎలా చెప్పాలంటే the integral transform of a function f of x denoted by I of f of x is defined as I of f of x equal to f bar of s equal to integral a to b f of x into k of s comma x dx, where this k is called the kernel of the transform. So kernel అంటే అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే it is a function, whether it may be algebraic function or exponential function or anything. Okay, it is a function. సో ఆ ఫంక్షన్ ఏంటో చూద్దాం. అలాగే ఈ కెర్నల్ మీద ఈ కాన్స్టెంట్స్ వాల్యూస్ మీద బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను k ఆఫ్ s కామా x ని e పవర్ మైనస్ sx అంటాను, a ఏమో 0 అంటాను, b ఏమో ఇన్ఫినిటీ అంటాను. అంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ sx ఇంటూ f ఆఫ్ x dx. అదేంటయ్యా, ఆల్రెడీ మీరు చదివేశారు కదా ఫార్ములా, అదేంటి? Anyone please respond. What is that? Integral 0 to infinity e power minus sx into f of x dx. ఈ k of s comma x ని e power minus sx అని తీసుకుంటున్నాను. Yes, very good. 5a2 Laplace transform. Okay, so depends on the kernel and the limits you will have different transforms. Okay, so ఈ Laplace transform అయినా Fourier transform అయినా Fourier sine transform అయినా ఇవన్నీ కూడా they are the part of integral transforms. Okay, so examples చూడండి. Laplace transform, if k of s comma x equal to e power minus sx, then L of f of x equal to f bar of s, that equal to integral 0 to infinity e power minus sx into f of x dx. ఇదేమో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సపోజ్ నేను కెర్నల్ ఇక్కడ x అయ్యా, k కాదు, దిస్ ఇస్ అ మిస్టేక్ హియర్. k of s comma x equal to e power isx. e power isx అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, కాంప్లెక్స్ ఫంక్షన్. దెన్
f of అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x equal to f bar of s that equal to 1 by root 2 pi integral minus infinity to plus infinity f of x into e power isx dx. సో ఇదే ఈ ఫార్ములా ఏంటి అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. దీనికి ఇన్వర్షన్ ఫార్ములా అంటే f of x equal to f inverse of f bar of s. f inverse of f bar of s అంటే 1 by root 2 pi. You have to apply this formula. అవి మనకు అనవసరం. కెర్నల్ సైన్ అయితే లిమిట్స్ ఏమో 0 to infinity అయితే అది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. కెర్నల్ కొసైన్ అయ్యి లిమిట్స్ 0 to infinity అయితే అది కొసైన్ ట్రాన్స్ఫార్మ్. కెర్నల్ jn of x అంటే బెస్సెల్ ఫంక్షన్, ఇది బెస్సెల్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ n. అది కనుక అయితే దిస్ ఈజ్ హాంకెల్ ట్రాన్స్ఫార్మ్. ఒకవేళ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అయితే మెల్లిన్ ట్రాన్స్ఫార్మ్, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ x పవర్ s మైనస్ 1. ఇది కనుక అయ్యి లిమిట్ 0 to infinity అయితే అది మెల్లిన్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఓకే, ఇది 1 by s మైనస్ x ఫార్మ్ లో ఉంటే కెర్నల్, దాన్ని హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఇది ఇన్ని ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్. ఇంకా ఉన్నాయి, వీటితో అయిపోలేదు. వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఈ సిఈ పీపుల్ కి వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే బీటెక్ లో వాళ్ళకి సిలబస్ లో లేదు, కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు స్పెషల్ గా చదువుకోవాల్సి వస్తుంది. అలాగే లైబ్రరీలో కూడా వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్స్ కి సెపరేట్ బుక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎంటెక్ లో కంపల్సరీ ఉంటుంది వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఆల్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చదివే ముందు ఒక ఇంపార్టెంట్ థీరం, అసలు ఫోరియర్ సిరీస్ నుంచి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి ఎలా కన్వర్ట్ అవుతుందో చూడాలి ఇక్కడ. ఓకే, సో ఫోరియర్ సిరీస్ నుంచి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి ఎలా వెళ్తుందో చూసేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ థీరం, ఫోరియర్ ఇంటిగ్రల్ థీరం. ఓకే, ఈ థీరం మాత్రం నేను ఎక్స్ప్లెయిన్, ఇది సిలబస్ లో మీకు థీరం, ఐ మీన్ ఎగ్జామ్ లో థీరమ్స్ అడగరు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హౌ ద సిరీస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటిగ్రల్. ఓకే, so consider a function f of x which satisfies Dirichlet's conditions. Article 10.3 అంటే ఇక్కడ Fourier series అని అర్థం. In every interval minus c to plus c, so that we have, ఎప్పుడైతే ఫంక్షన్ Dirichlet's condition satisfy అయిందో automatically that function will have Fourier series. So what is that formula for the Fourier series? f of x equal to a naught by 2 plus sigma n equal to 1 to infinity an cos n pi x by c plus bn sin n pi x by c. Okay, so this is the series, Fourier series. So what is a naught? A naught is 1 by c integral minus c2 plus c f of t dt. an equal to 1 by c integral minus c2 plus c f of t into cos n pi t by c dt. bn formula కూడా మీకు తెలుసు, ఇంటిగ్రల్ మైనస్ 1 by c ఇంటిగ్రల్ మైనస్ c2 plus c f of t sin n pi t by c. యాక్చువల్గా మనం ఫార్ములాస్ ఆఫ్ ఫోరియర్ కోఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాస్తాం. ఇక్కడ ఏంటి అంటే నేను x లో ఎందుకు రాయట్లేదు అంటే సిరీస్ ఏమో ఎక్స్ లో ఉంది. ఓకే, నాకు ఫోరియర్ కోఎఫిషియెంట్స్ ఇందులోకి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు, ఇంటిగ్రల్ ఇందులోకి పట్టుకెళ్ళినప్పుడు నాకు ఇంకో పారామీటర్ అవసరం. ఓకే, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ లో ఇక్కడ టీ ప్లేస్ లో ఎక్స్ పెట్టినా టీ పెట్టినా ఒకటే. సో ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ వేరియబుల్ టు, దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ టు కన్వర్ట్ ఫోరియర్ సిరీస్ ఇంటూ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఫోరియర్ కోఎఫిషియెంట్స్ అన్ని కూడా ఈ సిరీస్ లో కన్వర్ట్ చేస్తాను. సో ఏ నాట్ అంటే ఏంటి? 1 by c ఇంటిగ్రల్ మైనస్ c2 plus c f of t dt. సో ఇక్కడ 2 ఉంది కదా, a నాట్ బై 2 అని, అందుకని ఏమొస్తుంది? 1 by 2c ఇంటిగ్రల్ మైనస్ c2 plus c f of t dt ప్లస్ ఇదేమవుతుంది? ఈ రెండిట్లో కూడా an bn లో 1 by c కామన్ ఉంది, అందుకని ఈ సమ్మేషన్ ఏమో n మీద బేస్ అయింది. దిస్ సమ్మేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ c, సో ఐఎమ్ బ్రింగింగ్ దిస్ టర్మ్ అవుట్ సైడ్ ద సమ్మేషన్. నెక్స్ట్ ఇంటిగ్రల్ మైనస్ c to c, దట్ ఈస్ అ కామన్ ఫ్యాక్టర్. f of t కూడా కామనే. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? an ప్లేస్ లో ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేస్తే cos n pi t by c ఇంటూ cos n pi x by c ప్లస్ bn అంటే ఇది ఇంటిగ్రల్ మైనస్ c to c f of t sin n pi t by c ఇంటూ sin n pi x by c. అంటే ఇక్కడ ఏ ఫామ్ వస్తుంది? ఇంటిగ్రల్ మైనస్ c to c కామన్, f of t కామన్, ఇంకా ఇక్కడ ఏముంది? cos a cos b ప్లస్ sin a sin b. cos a cos b ప్లస్ sin a sin b అంటే ఏంటయ్యా? What is it? Cos a cos b plus sin a sin b. Cos a cos b plus sin a sin b. What is it? Cos of Emma? cos
cos b plus sin a sin b equal to cos of a minus b. Very good. A is n by t by c and b. A ఏమో ఇది n by t by c, b ఏమో n by x by c. ఈ రెండిట్లో మళ్ళీ n by by c కామన్. సో n by by c into t minus x dt. సో ఇది. సో ఈ ఫోరియర్ పొజిషన్స్ అన్ని సిరీస్ లో కన్వర్ట్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఫైనైట్ ఇంటర్వెల్ ఉంది కదా -c2 + c, దాన్ని ఎంటైర్ రేంజ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే -∞ to +∞. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా, ఫోరియర్ సిరీస్ అంతా కూడా మీకు ఇంటర్వెల్ ఎలా ఉంటుంది? ఐదర్ 0 to π లేదా 0 to 2π, 0 to 1 లేదా -1 to +1 లేదా -2 to +2, -3 to +3. అంటే ఫైనైట్ ఇంటర్వెల్ మీరు అక్కడ ఫోరియర్ సిరీస్ అంతా చేసింది. సో ఫైనైట్ ఇంటర్వెల్ ఎందుకు తీసుకున్నారు అక్కడ? బికాస్ ద ఫంక్షన్ ఈస్ పీరియాడిక్ నేచర్ మూలంగా అది ఎంత దూరం ఎక్స్టెండ్ అయినా కూడా ఆ ఫంక్షన్ ఫైనైట్ ఇంటర్వెల్ కే కన్వర్ట్ అవుతుంది. సో అందుకే ఫోరియర్ సిరీస్ అనేది ఫైనైట్ ఇంటర్వెల్. కానీ ఇక్కడ మనకి సపోజ్ c tends to infinity తీసుకుంటే ఏమవుతుందో చూడాలి. సో c tends to infinity తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అయ్యా? ఇక్కడ లిమిట్ c tends to infinity ఇంటిగ్రల్ -c to c f of t dt అని వస్తుంది. ఇక్కడ 1/2c ఉంది. ఓకే, సో ఈ ఫస్ట్ వాల్యూ ఏమవుతుందంటే c ఇన్ఫినిటీ తీసుకుంటే 1/∞ 0. అయితే డైరెక్ట్ గా చేయడానికి లేదు. ఇది ఏంటంటే స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అని ఒక థీరం. స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ ఏంటి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్. సో స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ గుర్తుపెట్టుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్. సో ఇఫ్ వి అస్యూమ్ దట్ integral -∞ to +∞ mod f of x dx converges. The first term on right hand side of 2 అంటే ఇంతకు ముందు ఉన్న ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఎందుకు ఈ కన్వర్జెస్ అనే అజంప్షన్ తీసుకున్నాడు చెప్పండి? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటిగ్రల్ -∞ to +∞ మాడ్యులస్ ఆఫ్ f of x dx కన్వర్జెస్ అని తీసుకున్నాడు ఇక్కడ. అస్యూమ్ దట్ అని చెప్పి ఎప్పుడైతే -c2 + c tends to infinity తీసుకున్నామో ఇది ఇంప్రాపర్ ఇంటిగ్రల్ అయింది. ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఎప్పుడు కూడా కన్వర్జ్ అవడం కష్టం, అంటే ఎగ్జిస్ట్ అవడం కష్టం. సో అది అలాంటి ఇంటిగ్రల్స్ ఎక్కడ వచ్చినా కూడా అలా అని మీరు నిజంగా ఎగ్జిస్ట్ అవ్వా. మీరు ఎన్ని ఇంటిగ్రల్స్ చేయలేదు? 0 to ∞, -∞ to +∞, చాలా ఇంటిగ్రల్స్ చేశారు కదా. ఇంటర్మీడియట్ నుంచి చేస్తూనే ఉన్నారు మీరు. అంటే ఎగ్జిస్ట్ అయ్యే ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ కనుక సరిగ్గా లేకపోతే then you have to check the conditions when it will be convergent, in what domain or in what interval it will be convergent. ఇంజనీరింగ్ వచ్చేసరికి మీరు అలా ఆలోచించాలి. సో ఇక్కడ మాడ్యులస్ అని ఎందుకు తీసుకున్నానంటే స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేస్తే నాకు ఇది ఈజీ అవుతుంది. అందుకని ఈ అజంప్షన్ తీసుకుంటున్నాను. కన్వర్జెస్ అంటే ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అని అర్థం. సో ద ఫస్ట్ టర్మ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ 2 అప్రోచెస్ 0 as c tends to infinity. ఒక్కసారి ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటి? 1/2c ఇంటిగ్రల్ -c2 + c f of t dt. ఇక్కడికి వచ్చేసరికి నేను డైరెక్ట్ గా c ఇన్ఫినిటీ పెట్టలేను, ఎందుకంటే ఇక్కడ సమ్మేషన్ ఉంది, ఇంటిగ్రల్ ఉంది. దీనికి స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేయడం అవదు. ఓకే, సో అందుకని ఇది ఒక టర్మ్ ఒకలా ట్రీట్ చేస్తాను, ఈ టర్మ్ ని వేరేలా ట్రీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ ద ఇంటిగ్రల్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2c ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్. వాడు ఏమన్నాడు? వాడు అజంప్షన్ ఏం తీసుకోమన్నాడు? ఈ ఇంటిగ్రల్ -∞ to +∞ ని మాడ్యులస్ ఆఫ్ f of dt ని కన్వర్జెంట్ తీసుకోమన్నాడు. ఇఫ్ దిస్ ఈస్ కన్వర్జెంట్ దెన్ దిస్ ఈస్ అ ఫైనైట్ వాల్యూ. సో 1/2c ఇంటూ ఫైనైట్ వాల్యూ. 1/2c ఇంటూ ఫైనైట్ వాల్యూ అంటే c tends to infinity అయితే ఏమవుతుంది? ఫైనైట్ వాల్యూ బై ఇన్ఫినిటీ. ఫైనైట్ వాల్యూ బై ఇన్ఫినిటీ అంటే ఎంత అయ్యా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫైనైట్ వాల్యూ బై ఇన్ఫినిటీ? 0 మ్యామ్. 0. వెరీ గుడ్. సో ఇది 0 అయిపోతుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 లీస్ట్ వాల్యూ కాబట్టి, అండ్ దట్ ఇది మాడ్యులస్ అంటే ఇక్కడ నెగిటివ్ కి వెళ్ళే ఛాన్స్ లేదు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఇంటిగ్రల్ వాల్యూ విల్ బి 0. సో ఇది ఇక్కడ మనం అజంప్షన్ ఏం పెట్టుకున్నాం? దిస్ ఇంటిగ్రల్ -∞ to +∞ mod f of t dt దిస్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ కన్వర్జెస్ అని ఒక అజంప్షన్ తీసుకుంటే అది 0 అండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కి రండి. సెకండ్ టర్మ్ ఏంటి?
సి టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే లిమిట్ అని పెట్టుకుంటారు. లిమిట్ సి టెన్స్ టు ఇన్ఫినిటీ 1/c సమ్మేషన్ ఏమో ఇది ఇంటిగ్రల్. ఇందాక నేను ఫోరియర్ కోఎఫిషియన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఐ రోట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ కదా. దిస్ ఈస్ ద పర్పస్. ఏంటి అంటే ఒక వేరియబుల్ ఏమో ఇంటిగ్రల్ లోకి వెళ్తుంది, ఒక వేరియబుల్ ఏమో సమ్మేషన్ లో ఉంటుంది. సో దానికోసమే నేను ఫోరియర్ కోఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ రాశాను. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్ పై బై సి ఉంది కదా, ఈ పై బై సిని డెల్టా లాండా అనుకోండి. సి అనేది ఏంటమ్మా, సి అనేది ఇంటర్వల్ పీరియడ్. సో పై బై సి అనేది ఇది ఫైనైట్ వాల్యూ అవుతుంది, ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ అవుతుంది. సో అందుకని ఇది ఒక న్యూ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసి డెల్టా లాండా అని పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా చిన్న వాల్యూ, ఫైనైట్ వాల్యూ అంటే ఆల్మోస్ట్ ఆల్ వెరీ నెగ్లిజిబుల్ వాల్యూ, ఇన్ఫైనైటైమల్ వాల్యూ అంటాం కాబట్టి దానికి డెల్టా లాండా అని పేరు పెట్టండి. ఎప్పుడైతే పై బై సిని డెల్టా లాండా అంటామో 1/c ఏమవుతుందయ్యా, డెల్టా లాండా బై పై అవుతుంది. సో 1/π అని ఇక్కడ రాశాను. ఓకే, 1/c అంటే డెల్టా లాండా బై పై. 1/π ఏమో ఇక్కడ రాశాను, డెల్టా లాండా ఏమో ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఇంటిగ్రల్ -∞ టు +∞ f ఆఫ్ టీ. ఇది బయట ఎందుకు రాశాను అంటే ఇంటిగ్రల్ బయట దిస్ ఇంటిగ్రేషన్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో లాండా అనేది ఇట్ ఈస్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇంటిగ్రల్. సో అందుకని ఇంటిగ్రల్ బయట రాశాను. ఇది పై అనేది ఇంకా కాన్స్టెంట్ కాబట్టి అది సమ్మేషన్ మీద కూడా బేస్ అయి ఉండదు కాబట్టి ఈ సమ్మేషన్ బయట రాశాను. ఇంకా లోపల ఏముంది, ఎఫ్ ఆఫ్ టీ ఉంది. ఓకే, కాస్ ఆఫ్ ఇక్కడ పై బై సి అంటే డెల్టా లాండా అంటే n ఇంటూ డెల్టా లాండా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి. ఇప్పుడు ఒకసారి చూడండి అయ్యా, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. టీ ఇప్పుడు ఇంటిగ్రల్ -∞ టు +∞ అంటే అది టీ లిమిట్స్. సో ఎఫ్ ఆఫ్ టీ ఇది అవసరమే. కాస్ ఆఫ్ n ఇంటూ డెల్టా లాండా ఇంటూ టీ మైనస్ ఎక్స్ ఇక్కడ ఇది కూడా అవసరమే. ఓకే, కానీ ఇక్కడ n ఇంటూ డెల్టా లాండా ఉన్నప్పుడు దిస్ డొమైన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టీ. ఓకే, సో అయితే ఇక్కడ ఇది కొసైన్ డొమైన్ లో ఉంది కాబట్టి ఇది ఏం చేస్తాము అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే ఓన్లీ సమ్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ తీసుకుంటాను, ఎన్ తో. ఇక మరి ఇక్కడ ఎన్ ఉంది కదా, సో దీని అంతటినీ నేను ఏం చేస్తున్నానంటే లిమిట్ డెల్టా లాండా టెన్స్ టు 0 సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇక డెల్టా లాండా ఇంటూ కాస్ ఆఫ్ n ఇంటూ డెల్టా లాండా. ఓకే, టీ మైనస్ ఎక్స్ అని తీసుకున్నాను అనుకోండి. యాక్చువల్ గా ఇది ఇవాల్యుయేట్ చేస్తే మీకు డిఫరెంట్ దీనిలోకి వెళ్ళిపోతుంది అయ్యా. బట్ ప్రస్తుతానికి మీరు అలా ఇమాజిన్ చేసుకుంటే ఇదంతా కూడా ఫంక్షన్ ఆఫ్ n ఇంటూ డెల్టా లాండా ఉంది. సో n ఇంటూ డెల్టా లాండా అనేది ఇండిపెండెంట్ ఆఫ్ టీ కాబట్టి ఈ ఇంటిగ్రల్ బయట రాస్తున్నాను. ఓకే, ఓకే, ఇదొక్కటి చూడండి. ఇదొక్కటి చూస్తే మీకు ఏమవుతుంది అంటే ఫంక్షన్ ఆఫ్ n ఇంటూ డెల్టా లాండా అని. మీకు గుర్తుందో లేదో, మామూలుగా ఇంటిగ్రల్ డెఫినేషన్ రాసేటప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ x dx అంటే ఏమని రాస్తారు మీరు, లిమిట్ r టెన్స్ టు r వెరీస్ ఫ్రమ్ 1 టు n అండ్ డెల్టా n టెన్స్ టు 0 f ఆఫ్ xr ఇంటూ డెల్టా xr అని చెప్పి రాస్తారు కదా. సేమ్ అప్పుడు సేమ్ అదే డెఫినేషన్ లోకి వెళ్ళినప్పుడు ఈ డెల్టా లాండా ఏమో డి లాండా అయిపోతుంది. ఫంక్షన్ ఆఫ్ n ఇంటూ డెల్టా లాండా ఈ సమ్మేషన్ ఎప్పుడైతే తీసేస్తామో అది ఇంటిగ్రల్ లో కన్వర్ట్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ లాండా అవుతుంది. సో ఇదంతా కలిపి మనకి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ లాండా డి లాండా అవుతుంది. ఇంటిగ్రల్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్. ఆ ఫామ్ లో యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అది యూజ్ చేసినప్పుడు మరి ఈ లిమిట్ డెల్టా టెన్స్ టు 0 1/π ఇంటూ సిగ్మా ఫంక్షన్ ఆఫ్ n డెల్టా లాండా ఇంటూ డి డెల్టా లాండాని ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇదంతా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫస్ట్ టర్మ్ ఏమో 0 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఇవాల్యుయేట్ చేస్తాను. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఫైనల్ గా సి టెన్స్ టు ఇన్ఫినిటీ 1/π. నెక్స్ట్ ఇదంతా కూడా 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ లాండా కదా. సో ఫంక్షన్ ఆఫ్ లాండాని డి లాండా అని రాస్తున్నాను. ఇదంతా కూడా ఫంక్షన్ ఆఫ్ లాండా అని చెప్పాను, అంటే విత్ రెస్పెక్ట్ టు n ఇంటూ డెల్టా లాండాతో. సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ -∞ టు +∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఆఫ్ లాండా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డి లాండా అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫోరియర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ద ఫోరియర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఈస్ 1/π
ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఆఫ్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డి లాంబ్డా. ఓకే, ఇక్కడ టీ లిమిట్స్ ఏంటి? ఇది డబుల్ ఇంటిగ్రల్ అయ్యా. యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అయితే కానీ కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. సో మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో మీరు ఇంటర్మీడియట్ లో సింగిల్ ఇంటిగ్రల్ నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో ఏంటి అంటే డబుల్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇలాంటివి నేర్చుకుంటారు. డబుల్ ఇంటిగ్రల్ అంటే రీజియన్ ఎప్పుడు కూడా ఏరియాలో డిఫైన్ అవుతుంది. ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటే రీజియన్ ఎప్పుడు కూడా వాల్యూమ్ లో డిఫైన్ అవుతుంది. సో ఇన్ దిస్ వే వి ఎక్స్టెండ్ ద ఇంటిగ్రల్స్ ఇన్ 2 dimension and 3 dimension ఆల్సో. సో ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ వచ్చింది. సో డబుల్ ఇంటిగ్రల్ వచ్చినప్పుడు ఇందులో ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని అంటారు. అంటే డిటి డి లాంబ్డా అని. అంటే ఫస్ట్ ఏమో విత్ రెస్పెక్ట్ టు టీ తో ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత లాంబ్డా తో ఇంటిగ్రేట్ చేయాలి. when you are integrating with respect to t, lambda should be treated as constant, and that too whenever you are having double integrals you check the limits, because ఎప్పుడు కూడా కాన్స్టెంట్ లిమిట్స్ ఉండవు. రెండు వేరియబుల్స్ కి కాన్స్టెంట్ లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ టీ లిమిట్స్ ఏంటి? టీ ఏమో టీ వేరీస్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ అండ్ ప్లస్ ఇన్ఫినిటీ, లాంబ్డా వేరీస్ బిట్వీన్ 0 అండ్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ రెండు కాన్స్టెంట్ లిమిట్స్ అంటే రీజన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విల్ బి ఐదర్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. అలా కాకుండా ట్రయాంగిల్ కానీ ఇంకే రీజన్ అయినా, రీజన్ బౌండెడ్ బిట్వీన్ 2 పారాబోలాస్, రీజన్ బౌండెడ్ బిట్వీన్ 2 డిఫరెంట్ కర్వ్స్, ఇలా ఏ రీజన్ అయినా సరే దట్ రీజన్ విల్ బి ట్రేస్డ్ అవుట్ ఆర్ బౌండెడ్ బై 2 curves and 2 straight lines. అర్థమైందా? అందుకని కర్వ్స్ అంటే వేరియబుల్ లిమిట్స్ వస్తాయి. అంటే టీ ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ ఇక్కడ టీ కదా, టీ విల్ బి డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా అనమాట ఈ లిమిట్స్. ఓకే, ప్రస్తుతం అవన్నీ అనవసరం మనకి, మీరు గుర్తుపెట్టుకోండి. డబుల్ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ వేరియబుల్ లిమిట్స్ తో ఇవాల్యుయేట్ చేయాలి, తర్వాత కాన్స్టెంట్ లిమిట్స్ తో ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఇక్కడ రెండు కాన్స్టెంట్ లిమిట్స్ మనకి అసలు సమస్య రాదు. అలాగే డిటి డి లాంబ్డా అన్నప్పుడు టీ లిమిట్స్ ఏమో మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, లాంబ్డా లిమిట్స్ ఏమో 0 to infinity. ఓకే, సో ఈ ప్రూఫ్ ఎగ్జామ్ లో అడగడయ్యా, ఫస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ ఫోరియర్ సిరీస్ నుంచి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి తీసుకొచ్చినప్పుడు వాట్ ఆర్ ద కండిషన్స్ వీ హావ్ అస్యూమ్డ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ సింగిల్ వాల్యూ ఎక్సెప్ట్ ఎట్ ఫైనైట్ పాయింట్స్ ఇన్ మైనస్ సి టు ప్లస్ సి. అక్కడ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అయితే కానీ అసలు ఫోరియర్ సిరీస్ రాదు. ఇక్కడ సింగిల్ వాల్యూడ్ కాకపోయినా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ మైనస్ సి టు ప్లస్ సిలో మీకు ఫైనైట్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఒకటి అజంప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏమో f of x is periodic outside minus c to plus c with period 2c. సో అవుట్ సైడ్ ఎలా ఉన్నా కూడా ఇన్సైడ్ పీరియాడిక్ అని చెప్పి అజంప్షన్ ఒకటి పెట్టుకున్నాం. నెక్స్ట్ f of x and f dash x are sectionally continuous in minus c to plus c. సెక్షనల్లీ కంటిన్యూస్ అంటే డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఉంటాయి కదా ఫోరియర్ సిరీస్ అంటే, అందుకని సెక్షనల్లీ కంటిన్యూస్ అని చెప్పి అన్నాడు. అంటే ఆ డిస్కంటిన్యూస్ పాయింట్ తీసేస్తే మిగతా ఇంటర్వెల్స్ లో అది కంటిన్యూస్ అని అర్థం. అలాగే ఇది ఆల్రెడీ అజంప్షన్ స్పాట్స్ ఇన్ఈక్వాలిటీ అస్యూమ్ చేసుకున్నాం కదా, దిస్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ కన్వర్జెస్ అని, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్ అని. ఓకే, సో ఈ కండిషన్స్ తో మనం ఫోరియర్ సిరీస్ ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కి కన్వర్ట్ చేసాం. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి ఫోరియర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి? ద ఫోరియర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఆఫ్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డి లాంబ్డా. ఇది కదా ఫోరియర్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఇదేమో లాంబ్డా టీ మైనస్ లాంబ్డా ఎక్స్ అవుతుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, అంటే 2 terms వస్తాయి. ఆ 2 terms వచ్చినప్పుడు expanding cos of lambda into t minus x in equation 3, it may be written as f of x equal to 1 by pi integral 0 to infinity cos lambda x. ఇది బయటకి ఎందుకు తీసుకొచ్చాను అంటే 2 terms కదా, ఫస్ట్ టర్మ్ రాస్తున్నాను. ఫస్ట్ టర్మ్ లో cos a cos b ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ cos lambda t into cos lambda x dt d lambda. when you are integrating with respect to t, lambda is constant. మరి x lambda is constant అంటే అసలు x కాన్స్టెంట్ ఆ వేరియబుల్ అని డిఫైన్ చేయం మనం, ఎందుకంటే మనకి ఆన్సర్ అంతా కూడా x లో రావాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x అని ఉంది కదా, f of x అని. సో ఇది ఇంటిగ్రేట్ చేస్తే ఆన్సర్ అంతా కూడా x లో రావాలి. సో మనకి lambda t ఇక్కడ ఇంపార్టెంట్ కానీ x కాదు.
ఓకే, when you are integrating with respect to t, lambda is constant, అందుకని cos lambda x ఏమో ఇంటిగ్రల్ బయటికి తీసుకొస్తున్నాను. లోపల ఏమేమి మిగులుతుంది, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ f of t ఇంటూ cos lambda t dt d lambda ప్లస్ మనకి cos ఆఫ్ a మైనస్ b అంటే cos a cos b ప్లస్ sin a sin b అన్నాం కదా. సో ఇక్కడ sin lambda x ఇంటూ sin lambda t dt d lambda అని వస్తుంది. ఇక్కడ కూడా t తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు sin lambda x కాన్స్టెంట్ కాబట్టి ఈ ఇంటిగ్రల్ బయట ఇది రాశాను. సో dt d lambda. ఇప్పుడు మీకు ఫైనల్ గా ఫోరియర్ ఇంటిగ్రల్ కొసైన్ ఫంక్షన్ ఎక్స్పాండ్ చేస్తే ఇలా వచ్చింది. సపోజ్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది చూడండి జాగ్రత్తగా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కాస్ లాంబ్డా టీ డిటి డి లాంబ్డా. సపోజ్ ఎఫ్ ఆఫ్ టీ ఈవెన్ అనుకోండి, కాసైన్ ఏమో ఈవెన్, ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈవెన్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ట్వైస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ అని రాయొచ్చు. ఓకే, అంటే ఫార్ములా ఏమవుతుంది మనకి, 2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ కాస్ లాంబ్డా ఎక్స్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కాస్ లాంబ్డా టీ డిటి డి లాంబ్డా. ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ ఈవెన్ అనుకున్నాం, ఇదేమో ఆడ్, ఈవెన్ ఇంటూ ఆడ్ ఆడ్ అయిపోతుంది. సో ఆడ్ ఫంక్షన్ బిట్వీన్ ద లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అంటే 0, అంటే కంప్లీట్ గా ఈ టర్మ్ వానిష్ అయిపోతుంది. వానిష్ అయిపోయి ఇది ఒక్కటే వస్తుంది. సో ఇందులో ఓన్లీ కొసైన్ టర్మ్స్ ఉన్నాయి. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఫోరియర్ కొసైన్ ఇంటిగ్రల్. సో వెన్ ద ఫంక్షన్ ఈస్ ఈవెన్ యూ విల్ గెట్ ఫోరియర్ కొసైన్ ఇంటిగ్రల్. సపోజ్ when f of x is an odd function అయితే ఇది ఈవెన్, ఆడ్ ఇంటూ ఈవెన్ ఆడ్, సో దిస్ విల్ బి వానిష్. ఇక్కడ ఆడ్ ఇంటూ ఆడ్ అంటే ప్లస్ అవుతుంది, అంటే ఇది 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ అని రాయొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ లాంబ్డా ఎక్స్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ సైన్ లాంబ్డా టీ డిటి డి లాంబ్డా. ఇందులో ఓన్లీ సైన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్. ఓకే, ఆడ్ అయినప్పుడేమో ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ వస్తుంది, ఈవెన్ అయినప్పుడేమో ఫోరియర్ కొసైన్ ఇంటిగ్రల్ వస్తుంది. సో దిస్ ఇస్ ద వే. నెక్స్ట్, కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ ఇంటిగ్రల్స్. కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ ఇంటిగ్రల్స్. సో ఈక్వేషన్ 3 క్యాన్ బి రిటన్ as ఈక్వేషన్ 3 ఏంటి, ఫోరియర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫోరియర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాని ఫార్ములా ఏంటి, 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఆఫ్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డి లాంబ్డా. ఇక్కడ యాక్చువల్ గా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఉందా, లాంబ్డా లిమిట్స్ ఏంటి 0 టు ఇన్ఫినిటీ కదా, 0 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు కాస్ ఆఫ్ లాంబ్డా, ఇప్పుడు లాంబ్డా ఎక్కడుంది, ఎఫ్ ఆఫ్ టీ లో లేదు, కొసైన్ ఫంక్షన్ లో ఉంది. సో వెదర్ లాంబ్డా తో డిఫైన్ చేసినా, టీ తో డిఫైన్ చేసినా, ఎక్స్ తో డిఫైన్ చేసినా కొసైన్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో కొసైన్ ఫంక్షన్ ఈవెన్ అయినప్పుడు నేను 0 టు ఇన్ఫినిటీని హాఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అని రాయొచ్చు కదా. అందుకని ఆ ఫోరియర్ ఇంటిగ్రల్ ని ఇలా కన్వర్ట్ చేశాను. అర్థమైందా క్లియర్ గా? యాక్చువల్ గా ఫోరియర్ ఇంటిగ్రల్ లో లాంబ్డా లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ, 0 టు ఇన్ఫినిటీ. ఆ 0 టు ఇన్ఫినిటీని నేను ఏం చేశానంటే హాఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అని రాశాను. ఐఎమ్ రైటింగ్ దిస్ బికాస్ కొసైన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా. ఓకే, సో ఇది అయిపోయింది. సపోజ్ ఓకే, నేను కాస్ ప్లేస్ లో సైన్ పెడితే సైన్ ఫంక్షన్ అనేది ఆడ్ కదా, ఆడ్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, 0 అయిపోతుంది. సో 0 ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ సైన్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డి లాంబ్డా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 8 నేమో 5తో మల్టిప్లై చేస్తాను, మల్టిప్లై చేసి ఈ రెండు యాడ్ చేస్తాను. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ 0 అంటే ఎంత అయ్యా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2π, ఎందుకంటే ఈ రెండిట్లో కామన్, అలాగే డబుల్ ఇంటిగ్రల్ లిమిట్స్ కామన్, ఎఫ్ ఆఫ్ టీ కామన్. మనకి ఇక్కడ ఏమొస్తుంది, కాస్ ప్లస్ ఐ సైన్ అని వస్తుంది. కాస్ ప్లస్ ఐ సైన్ అంటే 6, అంటే ఈ పవర్ ఐ థీటా, ఈ పవర్ ఐ థీటా. సో థీటా ప్లేస్ లో లాంబ్డా ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డి లాంబ్డా ఉంది. సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ ఇంటిగ్రల్. దిస్ వన్ ఈస్ ద కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ ఇంటిగ్రల్. దీని నుంచి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటయ్యా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇట్ డీల్స్ విత్ కాంప్లెక్స్ ఫంక్షన్స్. కాంప్లెక్స్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా అయితే కాంప్లెక్స్ అనాలిసిస్ అయిన తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చెప్తే కనుక మీకు ఇంకా ఫిజికల్ అప్లికేషన్స్ బాగా తెలుస్తాయి. ఎప్పుడైనా యూట్యూబ్ లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని కొట్టండి అయ్యా, అసలు ఆ వేవ్ ఫార్మ్ ఎలా మారుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇవన్నీ మీకు బాగా తెలుస్తాయి. అంటే 3 డైమెన్షన్ లో చూడొచ్చు.
నెక్స్ట్ ఫోరియర్ ఇంటిగ్రల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. యాక్చువల్గా ఫోరియర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఉంది కదా, యాక్చువల్ ఈజీగా చేయాలి అంటే ఇలా రాయొచ్చు. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ -∞ to +∞ అని రాస్తాం కదా. ఇంటిగ్రల్ -∞ to +∞ రాసినప్పుడు ఇది ఉంది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ కాస్ లాంబ్డా టీ డిటి. దీన్ని డిటి డి లాంబ్డా యాక్చువల్ గా మనకి. సో ఫస్ట్ టీతో ఇంటిగ్రేట్ చేస్తాం. టీతో ఇంటిగ్రేట్ చేసి టీ ప్లేస్ లో లిమిట్స్ పెడితే మనకు వచ్చే ఆన్సర్ ఎందులో ఉంటుంది, లాంబ్డాలో ఉంటుంది. అందుకని ఈ ఇంటిగ్రల్ వాల్యూని ఏ ఆఫ్ లాంబ్డా అని పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఏ ఆఫ్ లాంబ్డా కాస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ బి ఆఫ్ లాంబ్డా సైన్ లాంబ్డా ఎక్స్ డి లాంబ్డా. అంటే ఆ డబుల్ ఇంటిగ్రల్ ని పెద్ద ఫంక్షన్ కింద రాసే బదులు ఇలా ఏ ఆఫ్ లాంబ్డా బి ఆఫ్ లాంబ్డా వాడితే కొంచెం ఈజీగా ఉంటుంది ఫార్ములా. అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to infinity ఏ ఆఫ్ లాంబ్డా కాస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ బి ఆఫ్ లాంబ్డా సైన్ లాంబ్డా ఎక్స్ డి లాంబ్డా. ఏ ఆఫ్ లాంబ్డా అంటే ఇది, బి ఆఫ్ లాంబ్డా అంటే ఇది. నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ an odd function then you will get సైన్ ఇంటిగ్రల్. సైన్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π ఈ పార్ట్ ఒక్కటే వస్తుంది సైన్ ఇంటిగ్రల్ అంటే బి ఆఫ్ లాంబ్డా సైన్ లాంబ్డా ఎక్స్ డి లాంబ్డా, బి ఆఫ్ లాంబ్డా ఈక్వల్ టు ఇది ఇంటిగ్రల్ -∞ to +∞ కదా. సో ఆడ్ అయినప్పుడు ఇది ట్వైస్ ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ సైన్ లాంబ్డా టీ డిటి. అలాగే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to infinity a of lambda into cos lambda x d lambda, where a of lambda equal to twice integral 0 to infinity f of t cos lambda t dt. Okay, so this is when you are doing problems you please apply this one. Okay, Fourier integral representation of a function అంటే ఇది రాయండి. లేదు నాకు ఇలా ఇష్టం లేదు అంటే డైరెక్ట్ గా ఏం చేస్తారు, f of x equal to 1/π డబుల్ ఇంటిగ్రల్ 0 to infinity 2/π అని రాయండి. 2/π డబుల్ ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ లాంబ్డా ఎక్స్ ఇంటూ సైన్ లాంబ్డా టీ డిటి డి లాంబ్డా అని చెప్పి రాసేయండి. అర్థమైందా? సో ఈ నోటేషన్ అన్నా వాడండి, లేదు ఈ నోటేషన్ అన్నా వాడండి. అర్థమైందా? ఒకవేళ డైరెక్ట్ గా చేయాలంటే ఇంత పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. దీనికి ఏ ఆఫ్ లాంబ్డా అని పేరు పెట్టాడు. ఈ ఇంటిగ్రల్ -∞ to +∞ ఎఫ్ ఆఫ్ టీ కాస్ లాంబ్డా టీ డిటికి ఏ ఆఫ్ లాంబ్డా అని పేరు పెట్టాడు. ఎందుకంటే టీతో ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేసినప్పుడు దిస్ విల్ బికమ్ ఫంక్షన్ ఆఫ్ లాంబ్డా. సో ఎప్పుడైతే ఇది ఏ ఆఫ్ లాంబ్డా అయిపోతుందో ఏ ఆఫ్ లాంబ్డా కాస్ లాంబ్డా ఎక్స్ డి లాంబ్డా. అలాగే ఇక్కడ మీకు డౌట్ వస్తూ ఉంటుంది డిటి డిఎక్సా డిఎక్స్ డిటియా అని. మనకు ఆన్సర్ ఎక్స్ లో మిగలాలి అంటే ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేయకూడదు. సో కంపల్సరీ మిగతా 2 వేరియబుల్స్ లాంబ్డా టీ ఇంపార్టెంట్ అయిపోతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, లేదు ఈ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఏ రిప్రజెంటేషన్ అయినా ఓకే. ఓకే, is there any doubt? Anyone? Please respond. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇవాళ ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయండి, రేపు ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, ఫోరియర్ ఇంటిగ్రల్ ఫస్ట్ కాన్సెప్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో, తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటుంది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏమో కన్వల్యూషన్ థియరమ్, పార్సివల్స్ ఐడెంటిటీ, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఈ 3 ఎక్సర్సైజెస్ మీకు ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఉంటుంది. బాగా చిన్న యూనిట్ కానీ బాగా చదవాలి, కొంచెం కష్టం. అంటే ప్రాబ్లమ్స్ అంతా ఇంటిగ్రేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఒకసారి చదవండి. అలాగే ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కి ఇంకోటి డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రల్ సైన్ కాన్సెప్ట్ ఒకటి ఇంపార్టెంట్. సో అది కూడా చదవండి. ఓకే, ఓకే, ఐల్ స్టాప్ ద క్లాస్ నౌ.